Find the relation between x and y such that the points x comma y is equidistant from the points 7 comma 1 and 3 comma 5. 7 comma 1 and 3 comma 5 అనే పాయింట్స్ కి ఈక్విడిస్టెన్స్ లో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటి? x comma y. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ x అండ్ y? x కి y కి రిలేషన్ ఏంటి వాడు అడుగుతున్నాడు అన్నమాట. ఓకేనా? సో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కి ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో అది అప్లై చేస్తే మనకు రిలేషన్ వచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి. సో వాడు పాయింట్స్ ఏమేమి ఇచ్చాడు అన్న? సో 7 comma 1 అన్నాడు, రైట్. ఇంకోటి x comma y నాన్న, అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు? 3 comma 5 అని ఇచ్చాడు నాన్న. 3 comma 5 అని ఇచ్చాడు. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అగైన్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అంతే డిస్టెన్స్ ఉందన్నమాట. అంటే ఈక్వల్ డిస్టెన్స్ ఉందని. అంటే ఇప్పుడు మనకు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంటే x - 7 హోల్ స్క్వేర్ ప్లస్ y - 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్. అండ్ రూట్ ఓవర్ ఏం చేస్తారంటే రెండు స్క్వేర్స్ అని బోత్ చేస్తే కట్ అయిపోతాయి కదా, కట్ చేస్తారా. సో చూడండి ఒకసారి. ఇప్పుడు a - b హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 49 - 14x నాన్న ప్లస్ y స్క్వేర్ ప్లస్ 1 - 2y నాన్న. x స్క్వేర్ ప్లస్ 9 - 6x నాన్న. అలాగే y స్క్వేర్ ప్లస్ 25 - 10y నాన్న. సో చూడు, x స్క్వేర్ y స్క్వేర్ అలాగే y స్క్వేర్ x స్క్వేర్. అంటే ఈ x స్క్వేర్ డెల్టా ఏమనుకో మైనస్ x స్క్వేర్ అవుతుందిరా. మైనస్ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అలాగే y స్క్వేర్ డెల్టా మైనస్ y స్క్వేర్ నాన్న. మైనస్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. నేను డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, -14x - 2y 49 + 1 అంటే 15 అన్న ఈక్వల్ టు ఇదేంట్రా -6x - 10y ప్లస్ 34 నాన్న. సో ఇది ఇటువైపు తీసుకొచ్చేద్దాం, లేదా నీటిని అటువైపు తీసుకెళ్ళిపోతాం నాన్న. సో -6x + 14x - 10y ప్లస్ 2y నాన్న ప్లస్ 34 - 50 ఈక్వల్ టు 0 నాన్న. సో 8x - 8y - 16 ఈక్వల్ టు 0 నాన్న. 1s 2s నాన్న. x - y ఈ మైనస్ తో వెళ్తే +2 నాన్న. దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ x అండ్ y నాన్న. ఉంది.